Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, me sontam. Welcome to Beauty Secrets. నేను లుంపిని. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వర్ణిక గారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హలో. సో వెదర్ చేంజ్ అయిపోయింది కదా మ్యామ్ ఇప్పుడు, అండ్ కంప్లీట్ గా వింటర్ స్టార్ట్ అయిందంటేనే పగలడంతో స్టార్ట్ అవుతుంది, నాట్ జస్ట్ ఫేస్. సో బాడీ అంతా డ్రై ఇచ్చి అనిపించడము అని చెప్పి. సో ఓవరాల్ గా మనం హోమ్ మేడ్ గా ఎలాంటి రెమెడీస్ యూస్ చేసుకోవచ్చు? చేయొచ్చు. వింటర్కి కూడా మన దగ్గర ఇంట్లో చాలా మటుకు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కామన్గా తెలిసింది ఏంటంటే మిల్క్లో కాస్త హనీ మిక్స్ చేసుకుని, అంటే మనకి వెన్న వస్తుంది కదా, వెన్న ఉన్న టోన్డ్ మిల్క్, నాట్ డీ ఫ్యాట్ మిల్క్, ఫ్యాట్ ఉన్న మిల్క్ అది ప్లస్ హనీ మంచిగా మిక్స్ చేసుకుని దాన్ని మన బాడీ మీద రాసుకుని ఒక 5 minutes ఆగి దెన్ మనం బాత్ తీసుకుంటే అది మనకి మంచిగా ఆయిల్గా వస్తుంది అన్నమాట. రెండోది ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇది చాలా మంది ఓట్ మీల్ అంటారు. సో ఆ ఓట్ మీల్ కూడా ఓవర్ నైట్ మనం మిల్క్లో అయినా లేదు అంటే జస్ట్ వాటర్లో అయినా సోక్ చేసుకుని పొద్దున్న దాంతో మన బాడీ స్క్రబ్ చేసుకుంటే కూడా దాంతో వచ్చిన ఆయిల్స్ కూడా మనకి చాలా మంచిగా పనిచేస్తాయి అనమాట. ఓకే. దెన్ థర్డ్ థింగ్ ఈజ్ ఇప్పుడు చాలా మందికి ఇంట్లో ఆల్మండ్ ఆయిల్స్ ఉంటాయి. సో ఆల్మండ్ ఆయిల్ ప్లస్ షియా బటర్. సో ఆల్మండ్ ఆయిల్లో కాస్త షియా బటర్ కలుపుకుని మనం దాన్ని నైట్ ఫేస్కి బాడీకి రాసుకొని పడుకుంటే బై మార్నింగ్ చాలా మంచిగా హైడ్రేషన్ వస్తుంది. దాని తర్వాత మనం బాత్ తీసుకోవచ్చు అనమాట. అలానే దెర్ ఆర్ సర్టన్ సింపుల్ ఫేస్ మాస్క్. ఇప్పుడు మనము చాలా కామన్గా ఏంటి సున్నిపిండి వాడతాం కదా స్నానానికి. సో దాంట్లో మనం జనరల్గా ట్యానింగ్కి వాడేటప్పుడు వీ కెన్ యూస్ టర్మరిక్ అండ్ సమ్ సార్ట్ ఆఫ్ లైక్ ఐదర్ హనీ అయినా వాడచ్చు, లేదంటే ఉత్తి వాటర్తో కలుపుకోవచ్చు. అదే వింటర్కి మనం ఏం చేయొచ్చు అంటే సున్నిపిండి ప్లస్ కాస్త వెన్న ప్లస్ కాస్త హనీ, ఇది మంచిగా చాలా హైడ్రేటింగ్ మాస్క్ అవుతుంది అనమాట. అండ్ అది పెట్టుకున్నాక ఒక 5 minutes కంటే ఎక్కువ పెట్టుకోకూడదు, మళ్ళీ పెట్టుకుని తర్వాత స్క్రబ్ చేసుకుని మంచిగా వాష్ చేసేసుకోవాలి. ఓకే. ఇలాంటివి. సో ఎక్కువగా పింపుల్ ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళు లేదంటే బ్రేక్అవుట్స్ ఎక్కువ అయ్యే వాళ్ళు కూడా మళ్ళీ ఆల్రెడీ వాళ్ళకి ఉంటుంది కదా, ఇప్పుడు ఫ్యాట్ కంటెంట్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మిల్క్ అండ్ హనీ ఆల్రెడీ ఫ్యాట్ ఉంటుంది కదా, సో వాళ్ళకి పింపుల్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి కేర్ఫుల్ గా ఏంటి అంటే ఎక్కువసేపు పెట్టుకోకూడదు. సో చాలా మంది ఎట్లా అంటే ఫేస్ మాస్క్స్ లేకపోతే ఇలాంటి బాడీ స్క్రబ్స్ అనేవి ఒక 15-20 minutes పెట్టుకున్నాక తీస్తారు. అది కరెక్ట్ కాదు. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంకే పెట్టుకోవాలి. అండ్ తీసేసాక కూడా దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ దట్ తర్వాత అప్లై చేసే ప్రొడక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ పైల్ ఆన్ చేయకూడదు. సో మీరు ఎప్పుడైనా ఇవి రాత్రి వాడాలి. ఎవరికైనా ఇలాగ యాక్నే ప్రోన్ వాళ్ళు ఉన్నారనుకోండి, సో ఇది నైట్ మాస్క్ పెట్టుకున్నాక దెన్ మంచిగా ఒక సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ తోటి క్లీన్ చేసేసుకుంటే ఎక్సెస్ ఏమైతే ఉంటుందో ఆయిల్స్ అవి పోతాయి అన్నమాట. అండ్ దెన్ మళ్ళీ నైట్ దాని మీద మళ్ళీ హెవీ ఏమి మనం మెడికేటెడ్ క్రీమ్స్ అవన్నీ వాడక్కర్లే. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వాడితే ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్. ఓకే. సో వింటర్ అండ్ ఆల్సో హెయిర్ కి కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా మ్యామ్ సీజన్. సో హెయిర్ ది కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సీజన్ లో చాలా తొందరగా డ్రై అయిపోతూ ఉంటుంది. సో అలా అని అందరూ ఏం చేస్తారు, హెయిర్ ఆయిల్ పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోవడము లేకపోతే ఓవర్ నైట్ పడుకోవడము చేస్తారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఎస్పెషలీ చాలా మంది ఫైన్ హెయిర్ ఉన్న వాళ్ళకి మీరు హెయిర్ ఆయిల్ పెట్టుకుని ఓవర్ నైట్ పడుకున్నారనుకోండి, ఈ కోల్డ్ టెంపరేచర్స్ లో ఏమవుతుంది అంటే ఆ హెయిర్ ఆయిల్ గట్టిగా అయిపోతుంది. సో మన హెయిర్ షాఫ్ట్ మీద అదొక కోటింగ్ లాగా ఫామ్ అయిపోయి మార్నింగ్ కల్లా ఏమవుతుందంటే హెయిర్ ఎంటాంగిల్ అయిపోయి చాలా తొందరగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈవెన్ వింటర్ లో కూడా లైట్ వెయిట్ హెయిర్ ఆయిల్స్ వాడాలి. వాడినా కానీ ఒక 20 to 30 minutes బిఫోర్ హెడ్ బాత్ వాడితే మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఓకే. సో ఓవర్ నైట్ పెట్టుకోకుండా అట్లీస్ట్ బిఫోర్ పెట్టుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ DIYs చేస్తుంటారు, డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి వాళ్ళు మల్టిపుల్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి యాక్చువల్లీ వాళ్ళు చేసేటివి, ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు మనకు గైడ్ లాగా అయిపోయింది. సో ఇవన్నీ చేస్తున్నారు. బట్ అగైన్ కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కదా, సో బెడిసి కొట్టేవి కూడా ఉంటాయి. సో వాటిని ఏం చేయొచ్చు మనం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను చెప్పినట్టు ఎవరైనా మీకు సజెస్ట్ చేస్తున్నారు అంటే ప్యాచ్ టెస్ట్ చేశాకే దాన్ని తీసుకోండి. అది స్క్రబ్ అయినా సరే, ఫేస్ మాస్క్ అయినా సరే, ఏమైనా ఫేస్ వాషెస్ లాంటివి అయినా సరే. సో ఎప్పుడైనా మన చిన్ దగ్గరైనా లేదంటే ఇక్కడ ఫోర్-ఆర్మ్ ముందు ఇక్కడ పెట్టుకుని ఒక 15 to 20 minutes వెయిట్ చేసి ఓన్లీ మీకు ఏమి ఇచ్చింగ్ రాలేదు, ర్యాషెస్ రాలేదు, యూఆర్ ఓకే విత్ ఇట్ అంటే అప్పుడే దాన్ని కంటిన్యూ చేయండి. సెకండ్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా వాళ్ళు చెప్పే ఇంగ్రీడియంట్స్లో డోంట్ యూజ్ ఫ్యాటీ ఇంగ్రీడియంట్స్ ఆన్ ఫ్యాటీ ఇంగ్రీడియంట్స్. అంటే కొంతమంది ఎట్లా చెప్తారు, మీరు ఆవకాడోతో పాటు హనీ వేసేసి దాంట్లో షియా బటర్ కలిపి దాన్ని ఫేస్లో పెట్టుకోండి. సో దీంట్లో మీకు తెలుస్తుంది కదా ఆవకాడో ఈజ్ ఫ్యాట్ బేస్డ్,
మనకి హనీలో కూడా చాలా మటుకు థిక్నెస్ ఉంటుంది. అండ్ షియా బటర్ అనేది ఆల్రెడీ ఇట్ ఈస్ ఫుల్లీ ఫ్యాట్ కంటెంట్. ఇలాంటివి మనం ఫేస్ మీద వాడాము అంటే చాలా తొందరగా మన పోర్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి. సో ఎప్పుడైనా మీరు వాడే దాంట్లో ఇంగ్రీడియంట్స్లో ఒకటో రెండో ఫ్యాటీ ఇంగ్రీడియంట్స్ ఉండాలి, కానీ మిగతావన్నీ చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉండాలి. సెకండ్లీ, ఇప్పుడు ఏమైనా వాళ్ళు చెప్తున్న వాటిల్లో ఆల్వేస్ రిమెంబర్, ఇప్పుడు కొన్ని చాలా తొందరగా ఎసిడిక్ అయినా లేదంటే చాలా హార్ష్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు లెమన్ వాడుతున్నారు అనుకోండి, చాలా మంది డైరెక్ట్గా ఏమంటారు, లెమన్ టర్మెరిక్ తీసుకుని పింపుల్స్ వచ్చినప్పుడు దాని మీద రాసేయండి. దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్, బికాజ్ లెమన్ అనేది చాలా ఎసిడిక్ పిహెచ్ ఉంటుంది. టర్మెరిక్ కూడా మనకి ఎట్లా చెప్తాము, ఏమైనా మారిపోవడానికి అవి వాడతాము అని. సో దట్ ఈస్ ఆల్సో హైలీ బర్నింగ్ అనమాట. సో ఇవన్నీ మిక్స్ చేసి మనం వాడితే కూడా స్కిన్ మీద రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఐడియల్గా ఏమైనా మీరు వాడుతున్నారంటే దానికి ఒక బేస్ ఇంగ్రీడియంట్ ఉండాలి. అంటే సున్నిపిండి లాగా, మిల్క్ లాగా, సంథింగ్ విచ్ ఇస్ న్యూట్రల్. సెకండ్లీ, దాని మీద మీరు ఏమైనా ఫ్యాటీ ఇంగ్రీడియంట్స్ వాడచ్చు, లేదు అంటే ఇట్లాంటివి ఏమైనా ఎసిడిక్ ఆర్ బేసిక్ పిహెచ్ ఉన్నది వాడచ్చు అనమాట. కానీ అన్నీ కలిపి ఒకేసారి కంటిన్యూస్గా మనం వాడకూడదు. వీ షుడ్ ఆల్వేస్ గివ్ గ్యాప్. సో వీక్లీ వన్స్ అయినా లేదంటే ట్వైస్ అయినా, దానికంటే ఎక్కువ వాడకూడదు. ఓకే. అండ్ మీరు మెన్షన్ చేసిన దాంట్లో స్క్రబ్ కూడా ఉంది. సో యూజువలీ ఫేస్ వాష్ ఎలా యూజ్ చేస్తాము, క్లెన్జర్ ఎలా యూజ్ చేస్తాము, స్క్రబ్బింగ్ కూడా అలానే చేస్తుంటారు కొంతమంది. సో అది కూడా తప్పు. ఇప్పుడు మన స్కిన్ కి ఒకసారి మీరు స్క్రబ్ చేశారు అంటే పైన లేయర్ పోయినట్టు. సో వీ షుడ్ గివ్ టైమ్ ఫర్ ద స్కిన్ టు రీజువినేట్ అనమాట. సో ఇప్పుడు మన స్కిన్ కి మళ్ళీ ఒక కొత్త లేయర్ ఫామ్ అవడానికి మినిమం ఒక 7 to 10 days పడుతుంది. అందుకే జనరల్లీ ఏం చెప్తారు, స్క్రబ్బింగ్ అనేది వన్స్ ఇన్ 10 days ఆర్ వన్స్ ఇన్ 15 days చేయాలి. ఎవ్రీడే చేస్తే ఏమవుతుందంటే మీకు మైక్రో అబ్రేషన్స్ లాగా వచ్చేస్తాయి. సో మన స్కిన్ కూడా దానికి రియాక్ట్ అయ్యి టెక్స్చర్ చాలా హార్డ్గా అయిపోయి, థిక్గా అయిపోయి, ఇట్ విల్ బికమ్ వెరీ హార్డ్ స్కిన్. అంటే ఇప్పుడు మేల్స్కి ఎట్లా ఉంటుంది స్కిన్, అట్లా టెక్స్చర్ వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని ఎలా రివర్స్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు స్కిన్ బ్యారియర్ పోయింది అంటే మనకి స్కిన్కి బ్యారియర్ రిపేర్ చేయడానికి హైడ్రేషన్ ఇస్ ద ఫౌండేషన్. దాని తర్వాత దానిపైన స్లోగా యూ స్టార్ట్ యాడింగ్ సమ్ కెమికల్స్ లైక్ రెటినాల్ అనేది వాడచ్చు, లేదు అంటే మనం వైటమిన్ సి వాడచ్చు. ఇవి రెండు కూడా హౌ దే హెల్ప్ ఇస్ మన స్కిన్లో ఉన్న కొలాజన్ ఫైబర్స్ లేదు అంటే కెరటినోసైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీమోడల్ చేస్తాయి అన్నమాట. సో ఆ స్కిన్ బ్యారియర్ రిపేర్ అయ్యాక వచ్చే కొత్త స్కిన్ కూడా సాఫ్ట్గా రావడము, స్మూత్గా రావడము, లేదంటే హైడ్రేటెడ్గా రావడము చేస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ టు రిమెంబర్ ఇస్, ఇలాంటివన్నీ ఇమీడియట్గా ఎఫెక్ట్స్ ఇవ్వు. యూ హ్యావ్ టు యూస్ దెమ్ అట్లీస్ట్ ఫర్ 3 months టు గెట్ ఎనీ విజిబుల్ రిజల్ట్స్ అనమాట. రైట్. డన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.